ఈటెల రాజేందరే. ఇది లింక్ కదా మీ బంధం. సీఎం గారు డిసిషన్ అమలు చేసేది హరీష్ రావు మినిస్టరు. మరి పైసలు రిలీజ్ చేసింది ఎవరు? ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా ఆడ న్యాచురల్గా ఇస్తా ఉంటుంది కదా. ఆ జాగాలు ఆయన కదా నేనున్నా ఇస్తా ఉంటుంది కదా. ఇక ఇస్తా ఉన్నది కాబట్టి ఇస్తాదారుడిగా పాపం వాళ్ళని బచాయించాలని ఈటెల రాజేందర్ తాపత్రయపడుతున్నారు. ఇక అందుకే ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈటెల రాజేందర్. ఓకే చెయ్యి, ఇక తప్పదు. కొంత ముట్టినప్పుడు కొంత బాధ్యత తీసుకోవాలి. ఓకే, ఓ పని చేద్దాము. ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారు మరి యాజ్ ఏ సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు కదా. నువ్వు బీజేపీలో కీలక ఎంపీవి, కేసీఆర్ గారు మనం పాతోళ్ళమే. ఓకే, అర్థమైంది కదా. పాతోళ్ళమే, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటేవి. మరి నువ్వే సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ తోటి మాట్లాడి అటు కేసీఆర్ గారిని, ఇటు హరీష్ రావు గారిని, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉన్నారు, ఇటు ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు. కాబట్టి నువ్వే లీడ్ చేసి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇరిగేషన్ మాట్లాడి ఒక మీటింగ్, నేషనల్ డే సేఫ్టీ అధికారులతోటి సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. మినిస్టర్ సమక్షంలో లెటర్ రాయండి, ఒక లెటర్ రాయండి. అది చేయి. మరి ఈ బ్రేక్ అయిపోతుంది కదా. ముఖ్యమంత్రి గారు పాపం ఆయన వడుతూనే ఉన్నాడు, మీరేమో సపోర్ట్ చేస్తలేరు. ఎంతదాకా కోరమంటారు ఇంకా? ఇదంతా ఈటెల రాజేందర్ గారు మీరు కూడా ఈ పని చేస్తే బాగుంటుంది, చేయండి ఇక మీరు. ఎందుకంటే మీదే కదా గవర్నమెంట్, నీకు కూడా రెస్పాన్స్ ఉంది కదా. కరీంనగర్ ఇప్పుడు ఎంపీ ఎక్కడ మన ఏది కదా. ఓకే సరే, నువ్వు బీజేపీ ఎంపీవి, ఎట్లయితే ముందు బీజేపీ ఎంపీవి, అది ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడి నుంచే ఉంటాయి. కాబట్టి బెటర్ ఏంటంటే ఇప్పుడు మీ బీజేపీ కీ ఎంపీవి కాబట్టి మీరు బెటర్ ఇది ఈ కోఆర్డినేషన్ చేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రెడీ ఉన్నారు, మా మినిస్టర్ గారు రెడీ ఉన్నారు, వాళ్ళని రెడీ చేయండి. అక్కడ కేసీఆర్ గారిని హరీష్ రావు రెడీ చేయండి. మీరు ఎట్లా ఫోన్లలో మాట్లాడుకుంటారు కదా, రెడీ చేసి ఢిల్లీకి లెటర్ రాసేసేయండి. అది కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇక ఈ టీవీల ముందు మాట్లాడు బంద్ చేసేయండి. ఎవరన్నది? ఇప్పుడు ఫస్ట్ మీరు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరు. ఏం చేయాలో అర్థం కాక నెత్తి వాళ్ళ కొట్టుకుంటుంది మేము. అయ్యా అప్పులు చేసే కొడుకు నెత్తి వాళ్ళ కొట్టుకున్నట్టుంది ఇలా కథ కదా. అయ్యా అసలు లేదు, కొడుకు ఏమన్నా ఇల్లు చదువుతాడు. కానీ అయ్యా అప్పులు చేసిపోతే కొడుకు ఏం చేయాలి? అటు అప్పులు కట్టాలి, ఇటు ఇల్లు సంసారం చేయాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2 బాధ్యతలు ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన అప్పుకి మిత్తి కట్టాలి, కేసీఆర్ చేసిన అప్పుకు కొంతన్న అసలు కొట్టాలి, ఇక్కడ పథకాలు అమలు చేయాలి, పాలన చేయాలి, ప్రభుత్వాన్ని నడపాలి. అప్పుడేముండే సింగిల్ ఏజెండా ఉండే, అప్పులు చేయాలి, సంసారం నడపాలి. ఇప్పుడు వీడేముంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు అప్పులను సంపాదించాలి, కొంత మిత్తి కట్టాలి, పాలన చేయాలి. బాధ్యతలు ఎక్కువైనాయి. ఇక్కడ వాళ్ళకేమో ఈజీగా ఉండే. అప్పుడు ఎందుకు ఇప్పుడు ఏమైపోయింది, స్టేట్ డివైడ్ కాగానే కొత్తగా సీఎం అయ్యారు. ఈయన కూడా అప్పుడు అయింది కాబట్టి ఏంటంటే అప్పుడు మిగులు డబ్బులు ఉండే కదా తెలంగాణలో. అసలు పోయి అంటే మనం లాభాల్లో ఉన్న తెలంగాణ డబ్బులు అయిపోయినాయి. ప్లస్ మళ్ళీ ఇక్కడ 4 లక్షలు 10 నెలలు 4 లక్షల కోట్లు అప్పులు చేశారు. తక్కువ సంవత్సరానికి, అది కరెక్టా రాక లెక్క మనోళ్ళు ఎవరు చెప్తున్నారు, సంవత్సరానికి 24,000 కోట్ల ఇంట్రెస్ట్ కడుతున్నట. సంవత్సరానికి 24,000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఎవరిది? కేసీఆర్ గారు చేసిన 4 లక్షల కోట్ల అప్పుకి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సంవత్సరానికి 24,000 కోట్ల అప్పు కడుతున్నారు, ఆ ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఇది పరిస్థితి.
కాబట్టి సరే ఇక ఇవన్నీ ఇక జరిగిపోయినాయి, ఎన్ని అనుకున్న లాభం లేదు, కానీ జిమ్మెదారులు డబల్ త్రిబల్ అయిపోయినాయి. కాబట్టి మా పరంగా మేము కరెక్టే ఉన్నాము అని తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రజలు కూడా అర్థమవుతుంది, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి మాకు మేము ఒక మాట అంటే మాట నిలబెట్టుకోవడము, ఒక మాట అంటే మాటకు ముందుకు పోవడము, లేదా ఇది కాంగ్రెస్ యొక్క సంస్కృతి, రాజకీయ సంస్కృతి. ఇది ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ, అదే బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు రాజకీయ వాళ్ళ సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది నిలబెట్టుకోరు వాళ్ళు. దానికి ఉదాహరణ ఏంటంటే మేము రక్తాన్ని చిందియడానికైనా, రక్తాన్ని దారపోవడానికైనా మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అన్న అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము, శక్తి హరీష్ రావు గారికి లేదు. ఉదాహరణ, తెలంగాణ ఉద్యమం పీక్ 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 టైం నడుస్తుంది. రాష్ట్ర విభజన జరగాలని అనేక మంది ఆత్మహత్యలు, యువకులు ఆత్మహత్య బలిదానాలు అవుతున్నారు అప్పుడు. ఆ సందర్భంలో ఆయనకి ఏమనిపించిందో హరీష్ రావు గారికి, అని అందరూ చేస్తున్నారు, నేను కూడా పెట్రోల్ పోసుకొని ఏదైనా ట్రై చేస్తామని ట్రై చేశాను. విచిత్రం ఏంది, హరీష్ రావు గారు అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుందామని ప్రకటన చేసాడు. సిద్దిపేట పోయిండు, పెట్రోల్ డబ్బా వెంబడి ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. పుల్లెడవి ఎక్కడని అడుగుతుండ అందరు. పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెప్పించుకున్న హరీష్ రావు గారు పుల్లెడవి తెచ్చుకోవాలనే ఒక ఆలోచన ఉండదా? అంటే ఆయనకు తెలుసు కదా, పెట్రోల్ పోసుకుంటే ఏం కాదు, కానీ డబ్బా తెచ్చుకుంటే, అది అగ్గిపెట్ట తెచ్చుకుంటే కాలబెట్టుకోవాలి, చచ్చిపోతుందని తెలుసు కదా. ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు కూడా కొంత ఆలోచన చేయండి జరా, మీడియా కూడా ఆలోచన చేయండి దీని మీద. ఓకే, కాబట్టి ఎట్లయితే పెట్రోల్ తెప్పించుకున్నాడు, పుల్లెల డబ్బి మర్చిపోయాడు, అట్లనే ఇవన్నీ డైలాగ్స్ హరీష్ రావు గారు రోజు అతను యాజ్ మాజీ ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతుల ప్రజల కోసం వాళ్ళు చేసే తప్పులను ఎండగట్టే క్రమంలో ఉత్తమ్ రెడ్డి గారు వీళ్ళిద్దరు రోజు అధికారికంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలో దాన్ని డైవర్షన్ చేసుకోవడానికి, అందులో నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావు గారు ఈ కొత్త డెలివరీ